రైట్ గా సామర్లకోట ట్రిపుల్ మర్డర్ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. విచారణకు సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టడం జరిగింది. అయితే తల్లి పిల్లలను అతి కిరాతకంగా హత్య చేసి దుండగుడు పారిపోయిన ఘటన చోటు చేసుకుంది. సామర్లకోటలో ఆ స్థానికులంతా కూడా భయాందోళనతో ఉన్న పరిస్థితి. తమకు కూడా ఆడపిల్లలు ఉన్నారంటూ కూడా పలువురు బిగ్ టీవీతో కూడా చెప్పడం జరిగింది. వారందరూ భయాందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా సామర్లకోటలో చోటు చేసుకుంది. అయితే తాజాగా దానికి సంబంధించిన నిందితుడి ఆనవాళ్లు పోలీసులు గుర్తించినట్టు కూడా తెలుస్తోంది. ఈ హత్యలో ఉన్న హత్య చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు కూడా సమాచారం. అలాగే ఈ హత్యకు సంబంధించి ఎవరైతే హత్య చేయబడ్డారో వాళ్ళకి అత్యంత సన్నిహితుడు నిందితుడు అంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. అయితే సెల్ సిగ్నల్ ఆధారంగా అనుమానితుడిని పోలీసులు పట్టుకున్నారు. 3 సిఐలు 6 ఎస్ఐలతో ప్రత్యేక టీం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్థికంగా కానీ లేకపోతే ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే హంతకుడు మాత్రం కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అంటూ కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. చిన్నారులను కాళ్లతో తొక్కేయడంతో వాళ్ళ ఎముకలు కూడా విరిగిపోయాయి. అంటే ఏ మాత్రం కూడా వాళ్ళపై ఇది లేకుండా చాలా పాశవికంగా అతను బిహేవ్ చేశాడు అని చెప్పుకోవచ్చు. ఒక సైకోలాగా బిహేవ్ చేసి పసిపిల్లలను అతి కిరాతకంగా అతను తొక్కి హత్య చేసినట్టు కూడా తెలుస్తోంది. తల్లి పిల్లలను కర్రతో బలంగా కొట్టి దారుణంగా హత్య చేశాడు దుండగుడు. అయితే ఈ నిర్ధారణలో అయితే పోలీసులకు ఒక అనుమానితుడు దొరకడం జరిగింది. సెల్ సిగ్నల్ ఆధారం చేసుకుని పోలీసులు అతన్ని పట్టుకోవడం జరిగింది. అయితే హత్య తర్వాత మాదిరి ఫోన్ కూడా నిందితుడు తీసుకెళ్లడం జరిగింది. మొత్తంగా హంతకుడు కుటుంబానికి అత్యంత సన్నిహితుడని పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే సామర్లకోట ట్రిపుల్ మర్డర్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. అనుమానితుడిని ప్రజెంట్ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆర్థిక కారణమా లేకపోతే ఇతర ఏవైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా అటు సిఐ మాట్లాడడం జరిగింది. ఒకసారి చూద్దాం. నిన్న మార్నింగ్ వెలుగులోకి వచ్చిన ఈ ఒక తల్లి 2 పిల్లలు మాధురి గారు వాళ్ళ 2 పిల్లలు ఈ మర్డర్ అనేది మనందరికీ తెలిసిందే. దీనిలో కొంతమంది అనుమానితులను మనం విచారిస్తున్నాం. దీనిలో కూడా కేసు పురోగతుంది. క్లోజ్ మానిటరింగ్లో గౌరవ ఎస్పీ గారి ఆధ్వర్యంలో క్లోజ్ మానిటరింగ్లో జరుగుతుంది. దీని మీద లేనిపోయిన పుకార్లు ఏమీ చెందవసరం లేదని తెలియజేస్తున్నాను. అవి కొంతమంది అనుమానితులను పూర్తిగా మనం విచారించిన తర్వాత సరైన నేరస్తుల్ని మేము ముందుంచుతామని చెప్పేసి తెలియజేస్తూ లేనిపోయిన న్యూస్ని స్ప్రెడ్ చేయొద్దు దయచేసి. వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని అనుమంతులు కొంతమంది చెప్పి తీసుకొస్తున్నాం, చెప్పి మాట్లాడుతున్నాము. దీనిలో కరెక్ట్గా సరైన నేరస్తుల్ని మేము ముందుంచుతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. బయట ఇంకా కొంతమంది అరెస్ట్ చేశారు, లేదా సీసీటీవీ ఫుటేజ్ కానీ లేకపోతే ఈ లొకేషన్ అని చెప్తున్నారు. దాని గురించి సరే ఇవన్నీ మేము తీసుకోవటం వాస్తవమే. ఇవన్నీ కొంతమంది లేనిపోయిన ఫేక్ వీడియోగ్రఫీలు అవి ఇవి కొంచెం స్ప్రెడ్ చేస్తున్నారు. అలాంటివి ఏమి నమ్మొద్దండి. మా దగ్గర ఉన్నవన్నీ టెక్నికల్గా తీసుకుని మేము టెక్నికల్గా అనాలిసిస్ చేసుకుంటున్నాము. టైమింగ్స్, ఆ కాల్ డీటెయిల్స్ మ్యాచింగ్ ఇవన్నీ పూర్తి విచారణ అయిన తర్వాత మాత్రమే మేము సరైన నేరస్తులు ఫలానా వాళ్ళు అని చెప్పేసి చెప్పడం కూడా. ఈ లోపు సరైన ఈ కొంతమంది మీడియా సోదరులు లేనిపోయిన న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు. దయచేసి వాటిని నమ్మొద్దని చెప్పి తెలియజేస్తారు. కొంతమంది అనుమానాలు తీసుకొస్తున్నాం. వాళ్ళ పెద్దలతోనూ వాళ్ళ కుటుంబ సభ్యులతో చెప్పి కూడా తీసుకొచ్చి వారిని విచారించి మళ్ళీ వాళ్ళకి పంపిస్తడం జరుగుతుంది. దీనిలో పురోగతి ఉంది. మేము 1 or 2 daysలో మేము దీనికి సరైన నేరస్తుల్ని ముందు పెడతామని చెప్పేసి తెలియజేస్తాం. మీడియాకి ఏం చెప్పచ్చు మరి ఈ విషయంలో? అంటే చాలా రకరకాలుగా వార్తలు వస్తున్నాయి, దాని గురించి ఏం చెప్పచ్చు? దీనిలో భార్య పిల్లలు ఈ యొక్క సంఘటన ఘోరమైన సంఘటనే మనందరికీ తెలిసిందే. దీనిలో భర్తకు కూడా కొంచెం నేను ఆ సంఘటన చూడంగానే వారు కూడా కొంచెం అన్కాన్షియస్ స్టేజ్లో చెప్పలేని స్థితిలో ఉన్నాడు. వారిని కూడా విచారించాల్సింది అసలు ఏం జరిగింది అనేది. అదేవిధంగా ఆ మృతురాలు వాళ్ళు మాట్లాడినటువంటి ఫోన్లు, వాళ్ళకు వచ్చినటువంటి కాల్స్ ఆధారంగా ఇవన్నిటిని కూడా ఫైనల్ చేయాల్సి ఉంది. కాబట్టి ఫైనల్ చేసిన తర్వాత ఇది రీజన్ అని చెప్పి సరైన రీజన్ అని చెప్పగలుగుతాము. అంతేగాని ఈ లోపు ఎవరు భయపడే అవసరం లేదు. దీనికి ఈ విధంగానే ఉంటుందను మనం ఎక్కడ చూస్తూనే ఉన్నాం. అనుకున్న సంఘటన జరిగింది. దీని వెనకాల సరైన ఆధారాలతో మేము ముందు తెలియజేస్తామని చెప్పేసి
రామల్లకోట ట్రిపుల్ మర్డర్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే అనుమానితుడిగా ఉన్న ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారం చేసుకుని అతను పోలీసులు పట్టుకున్నారు. అయితే కుటుంబానికి హంతకుడు అత్యంత సన్నిహితుడిగా ఉన్నట్టు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. అయితే పలు కోణాల్లో ఈ పోలీసులు కేసుకు సంబంధించి కూడా దర్యాప్తు చేపట్టడం జరిగింది. అటు ఈ హత్యకు సంబంధించి కూడా స్థానికుల్లో భయాందోళన అయితే నెలకొంది అని చెప్పుకోవచ్చు. అయితే ముగ్గురిని అతి కిరాతకంగా హత్య చేశారు దుండగుడు. హత్య చేసిన అనంతరం మృతురాలి సెల్ ఫోన్ ను కూడా తీసుకువెళ్లిపోవడం జరిగింది. అయితే సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టడం జరిగింది. అనుమానితుడిగా ఉన్న వ్యక్తిని పోలీసులు ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని పట్టుకొని విచారిస్తూ ఉన్నారు. మరి ఈ కేసులో పురోగతి అనేది వచ్చిందనే చెప్పుకోవచ్చు కొంతమేర. అయితే ఈ కేసు ఒక కీలక మలుపు కూడా చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. అనుమానితుడిని పట్టుకోవడంతో మరి అతనే హత్య చేశాడా లేకపోతే ఇంకెవరైనా హత్యలో పాత్ర ఉందా అన్న కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేపట్టడం జరిగింది. అయితే ఈ హత్యకు సంబంధించి కూడా మృతురాలి అక్క మాట్లాడడం జరిగింది. ఒకసారి చూద్దాం. ప్రసాద్ నా తమ్ముడండి, ఇద్దరు పాపలండి. మిస్సి అండి అమ్మాయి పేరు అంటే పుష్పకుమారి 8 years, జెస్లోన ప్రైజీ జెస్లోన 6 years అండి. పిల్లలందరినీ బాగానే చూసుకుంటాడండి. డ్రైవర్ తను, బొరోలో డ్రైవర్ తను ప్రైవేట్ కంపెనీలో. మరి డ్యూటీకి వెళ్ళి వచ్చేటప్పటికి తలుపులు తీయలేదని తలుపు పక్క కొట్టాడు. ఇంకో తలుపుతో తాళం వేసిందని పక్కింటి వాళ్ళు అరుస్తుంటే ఏ బాబు అంటే తాళం తీయటం లేదమ్మా అంటే సుత్తి ఏమన్నా బాబు అంటే సుత్తిచ్చి ఆవిడే ఉందటండి దగ్గర. సుత్తిచ్చి తలుపు బల్ల కొడితే తాళం తీసాడండి. తాళం తీసేటప్పటికి డెడ్ బాడీలు 3 హాల్లో ఉన్నాయండి. ఏమైందో ఏమో తెలియదండి. దొరికేటప్పటికి మా చెక్కింటి ఫోన్ చేశాడు. మేము వెంటనే పరిగెట్టి వెళ్తే అక్క నా పిల్లల్ని చంపేశారు, చెల్లి నా పిల్లల్ని చంపేశారు, నా భార్యను చంపేశారు అని ఏడుస్తున్నాడు. ఏంటని అనుకునేటప్పటికి ఎలా తీసారో బ్యాక్ డోర్ ఓపెన్ అయ్యి వెళ్ళటండి నేను వెళ్ళేటప్పుడు పొద్దుటికి. సరే మరి ఆ పిల్లలు ఒక పిల్లకమ్మ మెల్ల ఇచ్చేసినట్టు ఉన్నాయండి. ఒక పిల్లకమ్మ ఛాతి మీద అడిగేసి తొక్కేశాడు. చనిపోయిందో లేదో డౌట్ కన్ఫర్మేషన్కి మళ్ళా వాడి దగ్గర ఉన్న రాడ్ ఏదో తీసి అమ్మాయి బుర్ర కూడా చిన్నపిల్లది 6 years బేబీని మాత్రం బుర్ర పగలగొట్టేది. పెద్ద ఆవిడ బుర్ర కూడా కళ్ళు ముందు పగలగొట్టేశాడు. తర్వాత ఇవన్నీ ముఖం అంతా పగలగొట్టి తల పగలగొట్టాడు. అమ్మాయి బ్లడ్లోనే ఉందండి, చిన్న పాప బ్లడ్లోనే. పెద్ద పిల్ల ముఖం మాత్రం ఇక్కడ దాకా పగలగొట్టాడు. అదే పెద్ద చిన్న అమ్మాయి ముఖం కూడా అలాగే బదలగొట్టాడు. సేమ్ సిచ్యువేషన్ పక్కన అలాగే ఉన్నాడు. రిపోర్ట్లు ఒక 1 week తర్వాత వస్తాయని చెప్తున్నారండి. అన్యోన్యంగానే ఉంటారండి భార్య భర్తలు. పిల్లల విషయంలో ఏ గొడవలు లేవండి. చిన్న గొడవల్లో మళ్ళీ సాయంత్రం మాట్లాడేసుకుంటారండి. ఎప్పుడు ఏం చెప్పడండి ఏ విషయంలో కూడా. చిన్నపిల్లలు కూడా మనం ఏమన్నా కూడా ఇది చేయడం తెలియదండి. మనం ఎక్కువగా మాతో బాగా మాట్లాడుతుందండి, మాట్లాడుతుంది అంతే. లేదండి మాకెవరితోటి. మీరు ఎంక్వైరీ చేయండి. బ్రౌన్ టాట్ ఆల్మోస్ట్ మీరు ఎంక్వైరీ చేసినా మా దగ్గర నుంచి ఎంత చెడ్డదని వస్తే మీరు ఏ రిపోర్ట్ చేసుకుంటారు. మాకు తెలియదండి, మాకు తెలియదు సార్. ఏమైందనే తెలియదు. నేను ఎందుకంటే హైదరాబాద్లో ఉంటాను, నాకేం తెలుసు అండి ఇక్కడ ఏం జరుగుతుంది. మా అమ్మని చూడటానికి వస్తుంటానండి. అసలు వదలరండి. అత్త నాకు అది కావాలి, అత్త ఇది కావాలి, అత్త నాకు ఫోన్ చేసి అదితే అత్త ఇస్తే అత్త అంటారండి. పిల్లలు వచ్చిన కానీ పుష్పకుమారి అని 8 years అమ్మాయమ్మ 4th classకి వచ్చిందండి ఈ సంవత్సరం. ప్రైజీ జెస్లోనమ్మ 1st classకి వచ్చిందండి ఈ సంవత్సరం. ప్రభుత్వం నుంచి పోలీస్ స్టేషన్ వాటి నుంచి నేను కోరేదాటండి. మాకు న్యాయం కావాలంటే బిడ్డ విషయంలో. తమ్ముడి జీవితం అన్యాయం అయిపోయిందండి. ఇంకా ఆ బిడ్డ విషయంలో మేము బాధపడతాం. వాళ్ళు కఠినంగా శిక్షించాలండి. అడిగి ఇంకా నా తమ్ముడు ఎలాంటి పరిస్థితికి వచ్చాడో వాడు అదే పరిస్థితి రావాలండి. అదే కోరుకుంటున్నాను నేను, ఇంకేం కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఎవరి మీద అనుమానం లేదంటున్నారు. పోలీసులు చూస్తేనేమో మీ తమ్ముడిని వేరే లోపల ఇచ్చారు. దీని మీద ఏమంటారు మీరు? మాకు తెలియదండి. అది ఎందుకు తీసుకెళ్లారో తెలియదు. వాళ్ళేమో బట్టలు తెచ్చుకున్నారు మార్చుకోవటానికి అంటున్నారు. ఏం చేస్తారో చేయలేండి. మీరు మరి ఏంటి నెక్స్ట్ మీ తమ్ముడిని బయటకు తీసుకోవడానికి ఏం చేస్తారు? చేద్దామండి. దారిలో ఏదో ఒకటి వెతుకుతామండి. మరి ఇంకా దెబ్బలు తిన్నామని పదాలు కదండి. మాకే వచ్చింది కదా బాధ అంతా. చూస్తానండి, ట్రై చేస్తాం మేము అందరం కలిసి.
చూసారు కదా, ఈ హత్యలో అనుమానితుడిని పోలీసులు కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా పలువురు మాట్లాడడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివశంకర్ సిద్ధంగా ఉన్నారు. శివశంకర్, లైవ్ చూద్దాం. పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలం అయితే చూసుకున్నట్లయితే సీతారామ కాలనీలో అయితే దారుణ ఘటన చోటు చేసుకుంది. మాధురి అలాగే ఆమె ఇద్దరు పిల్లల్ని కూడా, ఆడపిల్లల్ని ఇద్దరిని కూడా అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఇదే ఇంట్లో చూడొచ్చు మనం. చూసుకున్నట్లయితే ప్రస్తుతం అయితే పోలీసులు లోపల ఉన్నారు. క్లూస్ టీం అంతా కూడా ఏదైతే దీనికి సంబంధించి క్లూస్ అన్ని కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే గదిలో అత్యంత దారుణంగా హత్య చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే మనం చూడొచ్చు క్లియర్గా ఇప్పటికే లోపల పోలీసులు క్షుణ్ణంగా అణువణువు కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ డోర్ లాక్ చేసి ఉందంటూ కూడా చెప్తున్నారు. ఈ డోర్ లోపల నుంచి లాక్ చేసి ఉందని చెప్తున్నారు. అయితే భర్త వచ్చేటప్పటికి ముగ్గురు కూడా విగత జీవులుగా పడి ఉన్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనం క్లియర్గా ఈ మొత్తం అన్ని డోర్స్ కూడా క్లోజ్ చేసుకుంటారు. అయితే ఇది కూడా ఫ్రంట్ గేట్ కూడా లాక్ చేసే ఉంది. ఇవన్నీ కూడా లాక్ చేసే ఉన్నాయి. వెనక డోర్ నుంచి వచ్చి చూశానని కూడా ఆమె భర్త ఎవరైతే ధనుప్రసాద్ ఉన్నాడో ధనుప్రసాద్ చెప్తున్నాడు. వచ్చి చూసేటప్పటికి ముగ్గురు విగత జీవితులుగా ఉండటంతో ఆయన లభోదీపం అన్న పరిస్థితి కనిపిస్తున్నాయి. కన్నీటి పర్యాంతమయ్యాడు. ముగ్గురిని ఒకసారి కోల్పోవడంతో దిక్కుదోచిన వాడిగా మిగిలిపోయానంటూ కూడా కన్నీరు మున్నీరైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ధనుప్రసాద్ని కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో భాగంగా అతన్ని కూడా తీసుకెళ్లి అనేక ప్రశ్నలు సంధించారు. అయితే ఈ దారి గుండానే వెళ్ళి అసలు ఎందుకు డోర్స్ ఓపెన్ చేయట్లేదని ఈ వెనక డోర్ దగ్గర నుంచి వెళ్ళి చూసినప్పటికీ ఈ డోర్ ఓపెన్ చేసి ఉందంటూ కూడా ధనుప్రసాద్ చెప్పాడు. ఈ డోర్ ఓపెన్ చేసి ఉంది, ఇది లోపల నుంచి లాక్ ఓపెన్ చేసి ఉంది, ఇటు నుంచి దుండగుడు పరారు అయ్యి ఉంటాడని కూడా సస్పెక్ట్ చేస్తున్నారు. అయితే డాగ్స్ టీం కూడా నిన్న వచ్చింది, డాగ్ స్క్వాడ్ వచ్చింది. డాగ్ స్క్వాడ్ కూడా ఇక్కడ వరకు వచ్చి ఇటు నుంచి కూడా చూడొచ్చు, మనం క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నుంచి ఇటువైపుగా గోడ దూకి అటుపక్కకు వెళ్ళింది డాగ్స్ టీం. చూడొచ్చు ఇలాగా ఇటు నుంచి గోడ దూకి అటుపక్క వెళ్ళింది. అటుపక్కనంతా కూడా కొత్త జగనన్న కాలనీ, అదంతా కూడా ఇది ఇక్కడ వరకు మాత్రమే సీతారామ కాలనీ, అటుపక్కనంతా కూడా జగనన్న కాలనీ. సో ఇలా గోడ దూకి అలా జగనన్న కాలనీ వైపు వెళ్ళి డాగ్స్ స్క్వాడ్ మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చిందంటూ కూడా పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే అసలు ఎవరు హత్య చేసి ఉంటారో, అసలు బ్యాక్ డోర్ నుంచి రావాల్సిన అవసరం ఉంది, లేదా బ్యాక్ డోర్ నుంచి వెళ్ళాడా ముందు నుంచే వచ్చి అనే పరిస్థితులు, అనే కోణంలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే కాల్ డేటా, మాధురి కాల్ డేటా అలాగే ధనుప్రసాద్ కాల్ డేటా, ఇద్దరిది కూడా కాల్ డేటాని సేకరించి ఆ కాల్ డేటా ద్వారా కూడా ఎంక్వైరీ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే లోపలికి పోలీసు క్లూస్ టీం కూడా ఉంది. చూడొచ్చు చిన్నారులు సైకిళ్ళు కూడా అక్కడ మనం క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు మనం క్లియర్గా చిన్నపిల్లలు, ఒకరికి 6 సంవత్సరాలు, ఒకరికి 8 సంవత్సరాలు, వారి చిన్న సైకిల్ కూడా ఇక్కడే ఉంది. అసలు వారు తెల్లారితే కన్ను మూస్తాం అనే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు మేబీ. అయితే చూడొచ్చు మనం ఎంత చాలా హృదయ విఘాత సంఘటన అని చెప్పుకోవాలి. ఎందుకంటే చిన్న పిల్లల్ని అత్యంత క్రూరంగా బలంగా తల మీద కొట్టి చంపడం అనేది ఎంత కిరాతకుడు అయితే చేస్తారంటూ కూడా కాలనీ వాసులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కాలనీలో ఎక్కడా కూడా సీసీ కెమెరాలు కానీ ఇలాంటివి లేకపోవడంతో దొండగడ్డి పట్టుకోవడం కూడా కొంచెం కష్టతరమైంది. అయితే క్లూస్ టీం మొత్తం అంతా కూడా లోపల ఇప్పటికే పూర్తిగా లోపల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. క్షుణ్ణంగా అణువణువుగా పరిశీలిస్తున్నారు. ఫింగర్ ప్రింట్స్ని కూడా కలెక్ట్ చేస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇదంతా కూడా రక్తపు మడిగే, లోపల డోర్ ఓపెన్ చేస్తే మనకి రక్తపు మడుగులోనే ముగ్గురు కూడా పడి ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. చూడొచ్చు మనం క్లియర్గా ఇది ఏం జరిగింది అనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితే ఉంది. ఇంకా కూడా పూర్తిగా చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే కాలనీ వాసులందరూ కూడా బెంబెలెత్తిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసినట్లయితే మనకి ఇప్పటికే ఈ త్రిబుల్ మర్డర్ అనేది పెద్దాపురం నియోజకవర్గంలో సంచలనంగా మారింది. మొత్తం టోటల్గా చూసుకుంటే తండ్రి వస్తూ నేను తాటికేలు తీసుకొచ్చాను పిల్లలకి ఇష్టమని చెప్తూ కూడా ఆయన నిన్న కన్నీటి పర్యంతమైన విజువల్స్ అన్ని కూడా మనం చూసాం క్లియర్గా. అయితే పూర్తిగా కాలనీ వాసులు అందరూ కూడా బెంబెలెత్తిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆడవారందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి బహిరంగంగానే మాట్లాడుతున్నారు. ఎవరైతే ఎంత కిరాతకానికి పాల్పడ్డారో వారిని ఉరి తీయాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొంతమంది కాలనీ వాసులు మరికొంతమంది మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు వీళ్ళు ఎలా ఉండేవారు? అసలు ధనుప్రసాద్ కానీ మాధురి గారు కానీ అసలు ఎప్పుడు సంఘటన జరిగింది, మీకు ఎప్పుడు తెలిసింది? మాకైతే మార్నింగ్ 8 ఆ టైంలో అతను డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు డోరు లాక్ చేస్తుంది అనేసి అందరికి కాకేసి అతను డోర్ బల్ల కూడా చూడబోదుగా ఆయన ఈ విధంగా పడి ఉన్నారని చెప్పి అలా అతను వేడుతుంటే అందరూ గుమ్ముగురు అనమాట. ఆ టైంలో వస్తే ఇక్కడ పెద్ద అలజడిగా ఉందండి. వెంటనే పోలీసు వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ కుమ్మింగ్ అయ్యి మొత్తం డాగ్ స్క్వాడ్ అన్నీ వచ్చిందండి. చేసి అంబులెన్స్ మీద ఆ సేవలను తరలించిన తర్వాత ఇంకా అందరూ ఎవరితాడని లేవండి. అంటే ఇప్పుడు ఇక్కడ అన్ని దగ్గర ఇల్లు, పక్కన ఇల్లు కదా, ఎంత క్రూరంగా హత్య చేస్తున్నప్పుడు ఎవరికి తెలియలేదు అంటారు? లేకపోతే అసలు ఆ విషయంలో మన అర్ధ టైంలో మన మా ఇల్లు చూస్తే ఇంకా 3వ చీస్లో చివరండి.
ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమో మరి వీళ్ళు డ్యూటీలకు వెళ్తున్నారు, మరి ఏంది సంథింగ్ తెల్లలేదండి. ఎవరో కూడా ఇలా జరిగింది కేకలను బట్టి అన్న ఒక మనిషి చెప్పలేదండి. అసలు మాధురి గారు కానీ లేకపోతే ధనుప్రసాద్ ఇద్దరు ఏమైనా గొడవలు పడడం కానీ అలా ఇంట్లో గొడవలు జరగడం అలాంటివి ఏమైనా ఉన్నాయి? ఆ ఫ్యామిలీ విషయాలు మనకి వాళ్ళకి ఎప్పుడు లేదు సార్, గొడవలు కానీ ఏమీ లేదు సార్. కానీ చాలా దారుణం సార్, సంటి పిల్లలు మాకు ఇబ్బంది. వాళ్ళు మాత్రం అయితే వృద్ధి చేయాలండి. అసలు అంటే ఇప్పుడు ఆయన ఎవరితోనైనా గొడవ పడితే ఆ కక్ష తీర్చుకోవడానికి ఇంటికి వచ్చారంటారా, లేకపోతే అసలు దేనివల్ల ఇంత కిరాతకంగా భార్యని పిల్లల్ని కూడా అంత మొట్టు పెట్టాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అంటారు? వెనకాల తెలుసుకోవాలండి. తర్వాత అమ్మాయిని చంపేయడం, పిల్లలిద్దరిని చంపేయడం, వీళ్ళ వెనకాల ఇంకా ఎంతమంది ఉన్నారో వాళ్ళు కూడా పట్టుకొని ఇయ్యారు. అంటే ఇప్పుడు ఆయనకి ఎవరితోనూ గొడవలు కానీ అలాంటివి లేదు. మంచోడండి, మనోడు మంచోడండి. మనోడు మొత్తం ఒక ఇప్పటి నుంచో ఉండేవాడు కానండి, ఇప్పుడు మనోడు జాగ్రత్తగా ఉండి డ్యూటీ చేసుకుంటాడు, సగ్గం వస్తాడు, పిల్లల్ని చూసుకుంటాడు, భార్య చూసుకుంటాడు, వెళ్ళిపోయి వస్తుంటాడు మాట. అంతేగాని వెళ్తా ఈదురు ఎప్పుడు గొడవ పడదండి మనోడు. ఇదంతా సొంతదండి. మనోడు కూడా అవసరం ఎదురు కూడా ఉంది. లేదు అన్నదమ్ములు అండి పాపం, అన్న చనిపోయాడండి. వీడు మనోడు చాలా మంచిది. అందరూ తమ్ముడు అని అంటూ పిలిచిపోతాడు. కోతడితో కూడా మన అన్న 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 అనుకుంటూ పోతాడు. సిరినవ్వే నవ్వుకుంటూ పోతాడండి. ఎవరితో ఇప్పుడు వచ్చి నాన్న కానీ ఇప్పుడు గొడవ ఉన్నది లేదు ఇక్కడ. ఆవిడని కూడా భార్యని కూడా చాలా బాగా చూసుకుంటాడు. పిల్లల్ని పొద్దున్న 7 గంటలకి టిఫిన్ ఇచ్చేసి డ్యూటీకి వెళ్ళిపోతుంటాడు. సంగా చూసుకుంటాడండి. పిల్లల్ని అయితే మనం చాలా బాగా చూసుకుంటాడు. భార్య కూడా మంచిది అంటే మరి మనకి ఏమి చేసిందన్న మన దేవుడు తెలియదు మహేష్. మరి ఇంకా అమ్మ తెలియదు, దేవుని తెలియాలి. మరి ఆడిని ఏం చేసాడన్న మెయిన్ పిల్లల కోసం సార్, భార్య కోసం. పిల్లలు చిన్న పిల్లలు చనిపోవడం వల్ల రేపు పొద్దున్నే చాలా మందికి నాకిద్దరు అమ్మాయిలండి, ఇంకా చాలా మంది అమ్మాయి 3 ఉన్నారు, వీడికి 2 అమ్మాయిలండి. తర్వాత ఏమైనా జరుగుద్దామా అని జనం వెళ్ళిపోతాం. తర్వాత మా ఇల్లు రూట్లో కుర్రోళ్ళు తాగేసి బళ్ళుకి రోడ్డుకి అడ్డం పెడతాం, దాని మీద మందు తాగుతాం. ఎప్పుడు కూడా నైటు 9:30 ఆ టైంలో మందు అవుతాం. ఆ సరణం కూడా వస్తున్నారు టైంలో. ఆ తనలో వచ్చి ఎవడో కూడా మాట్లాడకుండా తాగుతీ తొందరగా ఆడి బళ్ళు అక్కడ వేసి గ్రౌండ్లో యాక్ట్ చేస్తున్నారండి. మనుషులు ఉండలేదు, బండ్లు ఉంటున్నారు. అది పద్ధతి లేదండి, మాకు కండిషన్ లేదండి. సర్వ్ ఏంటంటే మన వాళ్ళకి ఇప్పుడు మనకు వచ్చి తర్వాత మాకు ఏముందంటే సీసీ కెమెరా కావాలి సార్. సీసీ కెమెరా ఉండాలండి. అంటే ఎవడొక్కరు ఎవరో తెలుస్తుంది. ఇప్పుడు జగన్ కోన్ ఇచ్చారు సార్. జగన్ కోన్ ఏంటంటే ఇళ్ళకి మేము మీట్ అయిపోయాం. ఇప్పుడు దాంట్లో మాకు ప్రత్యేకంగా ఉండేది మాట. అదేమో మామూలుగా గోడ చుట్టూ ఉండేది, ఏదైనా తప్పు ఉండి అలా పోతూ ఉండేది మాట. ఇప్పుడు మాకు రౌండ్ షేప్ ఏంటంటే మాకు ఒక సెక్యూరిటీ ఉండాలా, మాకు సీసీ కెమెరా పెట్టాలా. ఈ రమ్మ లైట్లు లేవండి మాకమ్మ. మళ్ళీ మీరు వచ్చిన రూట్ ఉందండి, ఆ రూట్ మాత్రం జనాలు ఉన్నారండి. ఎవరు వచ్చి తాగుబోతులు ఉన్నారండి. మందు వేస్తాం మొత్తం మందు తాగుతామండి, గంజాయి వచ్చి ఎక్కువ. దారంటే అమ్మాయిలు వెళ్తుంటే ఏం చేస్తారన్న భయం. పిల్లలు వస్తే వయసు వచ్చి ఉన్నారండి, ఏదో కొద్దిగా రక్షణ కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం. టోటల్గా చూసుకున్నట్లయితే పోలీసులు రక్షణ కల్పించాలంటున్నారు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలంటున్నారు. అదేవిధంగా తాగుబోతులు గాంజాయి బ్యాచ్ అంతా కూడా వచ్చే దారిలో అడ్డు కాస్తున్నారు. ఆడపిల్లలకి ఏమైనా జరుగుద్దని అనుక్షణం మేము భయపడుతూనే ఉన్నాం. ఇప్పుడు ఈ రోజు ఇది జరిగింది, రేపు పొద్దున మా పిల్లలకి రక్షణ ఏంటంటూ కూడా కాలనీ వస్తువులందరూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు జరిగిన దారుణం వెనక మాత్రం ఎవరున్నారో వెలికి తీయాలంటున్నారు. ఖచ్చితంగా అంత చిన్నపిల్లలను అంత కిరాతకంగా చంపిన ఆ నీచుడికి ఖచ్చితంగా శిక్ష పడాలి, ఉరిశిక్ష పడాలంటూ కూడా వీరందరూ డిమాండ్ చేస్తున్న పరిస్థితులే ఇక్కడ కాలనీలో కనిపిస్తున్నాయి. వీరందరూ కూడా ఒక రకమైన భయాందోళనకు గురవుతున్నారు, భయంతో వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా స్ట్రీట్ లైట్లు అదేవిధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీస్ పర్యవేక్షణ అంటే పికెటింగ్ కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.